ప్లేస్ గౌతన్న దగ్గర వాళ్ళు అడిగి ఒక వీడియో చేస్తున్నారు సార్. ఇది చిన్నమ్మ నాకు ముగ్గురు కూతుర్లు. నా కొడుకు చూడడం లేదు, నాకు ఏమి సాయం చేయలే. నా ఇంటి విషయం నుండి గొడవ పడుతున్నాడు. వానికి ఒక భాగం వస్తుంది కాబట్టి ఇస్తున్నాను అని నేను అనుకుంటున్నాను. వాడు మళ్ళీ ఒప్పుకోవడం లేదు. ఎక్కడికి పోతే కూడా పోలీసు వాళ్ళు కూడా మొక్కుతున్నారు, మీ కొడుకు వద్దు, మీ కేసు వద్దు అని అంటున్నారు. మేము ఎవరిని ఎక్కడ అవును సార్ ఏం కడుతున్నాము, కరెంట్ బిల్లు కడుతున్నాము. ఇంటి గుర్త నేను హాస్పిటల్ డెంటల్ క్లినిక్ లో అసిస్టెంట్ గా చేస్తున్నాను. నెలకే పోయినాడు పెళ్లి చేసుకొని. మ్యారేజ్ అయినా 3 నెలలకే 2007లో పెళ్ళైంది. మ్యారేజ్ అయినా 2 నెలలకే బయటకు వెళ్ళిపోయినాడు. అతన్ని వీరేష్ అంటే ఎవరు గుర్తించరు, సైకో వీరేష్ అంటే గుర్తిస్తారు. అంటే అంతగా చేంజ్ అయినాడు. అటువంటి కొడుకు నాకు ఉండకూడదు, పుట్టకూడదు. నా అదృష్టం బాగలేదు. భార్యనే పద్మ, ఆమె నా కూతుర్లక్క చూసుకొని ఉన్నాను. ఆమె ఇట్లా నా మీద నిందలు వేసింది కాబట్టి నాకు మనసు ఇది అయిపోయింది. పెళ్ళైనా 3 నెలలకి వెళ్ళిపోయింది. ఇంటి గుత్తాలు కట్టలేదు, ఇల్లు ఎలా ఉంది అనేది చూడలేదు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాక ఆయన ఇప్పుడు ఇంటి గురించి అడుగుతున్నాడు అంటే ఏంటి అర్థము? ఆమె చెప్పడం వల్లే కదా ఆమె దాని మీద ఫోకస్ పెట్టారు. ఇన్ని రోజులు పక్కింటి వాళ్ళు ఇల్లు చెట్లు వస్తున్నాయి, మట్టి ఉంది, అంతా క్లీన్ చేసుకోండి అంటే నాకేం తెలుసు, నాకు సంబంధం లేదు, వాళ్ళకి చెప్పుకోండి అని అన్న ఇప్పుడు ఎందుకు ఇంటి గురించి ఫోకస్ పెట్టాడు అంటే భార్య చెప్పడం వల్లే కదా ఫోకస్ పెట్టాడు. చాలా సార్లు పెళ్ళయ్యాక నాకు బాగా వద్దు, మీరే చేసుకోండి, మీకు నేనేం చేయలేదు అని చెప్పిన వాడు ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించి భార్య మాటలు విని తను ఇప్పుడు అడుగుతున్నాడు అంటే ఏంటి అర్థం? భార్య చెప్పడం వల్లే కదా. ఇల్లు పడిపోయినప్పుడు ఇంటి గురించి పట్టించుకోనోడు ఇప్పుడు ఇల్లు కట్టిస్తుంటే ఇప్పుడు అడ్డుపడుతున్నాడు. ఇప్పుడు ఇద్దరు పెళ్లి కాలేదు, వాళ్ళకి భాగాలు ఉన్నాయి, అమ్మకి భాగం వస్తుందని మేడం చెప్తుంది, జడ్జి మేడం. మేమే చేసినాము, అప్పులు కూడా కట్టినాము. ఆడపిల్లలు కట్టినారు, అన్న ఉన్నారు, వాళ్ళ అమ్మ ఉంది. ఇక్కడ ఏరియాలో కనుక్కోండి మ్యారేజ్ ఎవరు చేస్తున్నారు, అప్పులు వాళ్ళు వీళ్ళు ఇచ్చింది తక్కువ. ఇప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వకపోగా ఆస్తి కావాలని, అది ఒక భాగం కావాలని మేము ఒక భాగం ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాము. ఇది 5 లక్షల ఆస్తి అంటున్నాడు తనే. 5 లక్షలు అంటే 1 లక్ష ఇస్తామంటున్నాము, కానీ రాజీకి రాడు, 2 లక్షలు అడుగుతున్నాడు. అది కూడా భార్య నేర్పిస్తుంది పద్మ. సరే వారసుడు అంటున్నాడు. ఏ విధంగా వారసుడు? తండ్రి అంత్యక్రియలకు 1 రూపాయి కూడా ఖర్చు చేయని వాడు వారసుడు ఎట్లయితాడు? బాధ్యతలు పంచుకున్నప్పుడే వారసుడు. ఇప్పుడు బాధ్యతలు హక్కు అన్ని చేసినప్పుడే కదా, అన్ని బాధ్యతలు పంచుకున్నప్పుడే మేము హక్కులు ఇస్తాము. ఏం పంచుకోలేకున్నప్పుడు ఆస్తి హక్కు ఎట్లా వస్తుంది వాడికి? నా ఇల్లు అంటాడే, ఆ ఇల్లు పడిపోయినప్పుడు ఏం చేసినావు నువ్వు? ఇల్లు పడిపోయినప్పుడు ఏమన్నా పట్టించుకున్నావా? గోడ పడిపోయినప్పుడు ఫోటోలు దిగి వీళ్ళు గోడ కట్టించుకున్నారు, అప్పుడు నువ్వు ఉన్నావా? ఇంటి గుత్తాలు కట్టలేదు. ఒకటి సార్, మేము మీడియా అందరినీ కోరుకునేది ఒకటే, మా వైపు న్యాయం ఉంటే మాకు న్యాయం చేయండి. అది కూడా నేను అడుగుతున్నాను, మా అమ్మని అడుగుతున్నాను, అంతే మా అమ్మ కోసం అడుగుతున్నాను. ఈ వయసులో ఆమెని కోర్టు చుట్టూ పోలీస్ 73 మా అమ్మ వయసు, వయసు చెప్పుకుంటున్నాడు. తల్లిని అసభ్యకరంగా మాట్లాడుతున్నాను, చెల్లెళ్ళని అసభ్యకరంగా చెప్పుకోవడానికి అన్న వాడా మెంటలోడు అంటారు. ఎవరన్నా అడిగినా వీరేష్ మా అన్న అంటే వాడా పెద్ద మెంటలోడమ్మ వాడేమి అని అంటున్నారు. సైకో వీరేష్ వీడు నా మ్యారేజ్ అప్పుడు ఉన్నాడు. వీనికి అడిగే నేను పెళ్లి చేసుకున్నాను. వీడి అనుమతి ఉంది, వీడు పెళ్లికి వచ్చినాడు. పెళ్లి కానుక తీసుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఉన్నాడు.
ఇప్పుడు నా క్యాస్ట్, మా ఆయన క్యాస్ట్ మెన్షన్ చేసి అంటున్నాడు. క్యాస్ట్ SC ST క్యాస్ట్ పెట్టి నేను ఒక కేసు కట్టాలని చూస్తే ఫేక్గా ఆడ పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. డ్రామాలన్నీ చేస్తాడు, పోలీసుల్ని బెదిరిస్తాడు, లాయర్ని బెదిరిస్తాడు, పెద్దవాళ్ళని సాయి ప్రసాద్ రెడ్డిని, మాన్వి దేవేంద్రప్ప వాళ్ళందరి దగ్గర ఫోన్లు చేయిస్తాడు. చేస్తున్నాడు. నా దగ్గర ఉంది, ఫోన్ తో ఉన్నాయి, ఫోన్ చేయించింది. ఆయన చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేస్తాడు కానీ రమ్మంటున్నాడు. కానీ ఆయన చావడు. అంటే మమ్మల్ని ఆయనకి ఎదురు తిరుగుతాడు, సాయి ప్రసాద్ రెడ్డికి ఎదురు తిరుగుతాడు, మాకు న్యాయం చేయలేడు, మమ్మల్ని చంపుతాడు. పెళ్లి చేసింది మా అమ్మ, మా నాన్న చేసినారు. అప్పులు చేస్తే మేము కట్టుకున్నాం. అదే కదా, ఈమెకి ఎక్కడ పెళ్లి చేస్తారో నా పెళ్లి ఎక్కడ చేయరో అని సైకో లాగా వీరంగం చేసి నేను కాల్చుకొని చచ్చిపోతా అని చెప్పి కిరోసిన్ పోసుకొని అప్పుడు అలా బెదిరిస్తున్నాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది సూసైడ్, బ్లాక్ మెయిల్ ఇప్పుడు వరకు కొనసాగిస్తున్నాడు. ఒకడే అన్న, వాడే రావణాసుడు. వాడు 10 తలలో రావణాసుడు ఎలా ఉన్నాడో వీడు అలా సైకో వీరస్ ఇలా తయారయ్యాడు. అందరిని బెదిరించడము, అందరిని నిందలు కట్టడము, భార్యని పిల్లల్ని మంది మీద వదిలేసి డబ్బులు వసూలు చేయడం.